అందరికీ చాలా మంచి రోజు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి వీడియో కోసం మా అంశం ప్రజాస్వామ్యం, ఒక అభివృద్ధి చెందుతున్న ఆలోచన. మేము 17వ మరియు 18వ శతాబ్దాలలో ఇంగ్లాండ్, యుఎస్ఏ మరియు ఫ్రాన్స్లలో ప్రజాస్వామ్యం యొక్క ప్రారంభాన్ని, అలాగే లిబియా మరియు మయన్మార్లలో ఇటీవలి ప్రజాస్వామ్య ఉద్యమాలను అన్వేషిస్తాము. ప్రజాస్వామ్యం సవాళ్లను ఎదుర్కొంది. జనాదరణ పొందిన పాలన ఏర్పాటు చేయబడి ఆపై పడగొట్టబడింది. ప్రజారంజక పాలన ఏర్పడినప్పుడు కూడా పాలకులను ఎన్నుకోవడంలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారు. కాలక్రమేణా ప్రజాస్వామ్యం విస్తరించింది మరియు కొత్త కోణాలను అభివృద్ధి చేసింది. అయితే ఇది మనం చర్చించే కష్టమైన ప్రశ్నలను కూడా లేవనెత్తింది. అభ్యాస ఫలితాలు. ప్రజాస్వామ్యం యొక్క అర్థం. ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది? ప్రజాస్వామ్యానికి పౌరుల భాగస్వామ్యం అవసరం. ప్రజాస్వామ్యానికి పౌర స్వేచ్ఛ అవసరం. ప్రజాస్వామ్యానికి సమానత్వం అవసరం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలు అవసరం. ప్రజాస్వామ్యానికి న్యాయ అభిప్రాయానికి గౌరవం అవసరం. ప్రజాస్వామ్యం మెజారిటియన్ వర్సెస్ కలుపుకొని. పౌరుల గౌరవం మరియు స్వేచ్ఛ. కీలక పదాలు. 1. రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఆర్సిసి). 2003లో అమెరికా నేతృత్వంలోని దండయాత్రకు ముందు ఇరాక్లో అంతిమ నిర్ణయాధికార సంస్థ. 2. పౌర స్వేచ్ఛలు. సమాజం యొక్క మంచి కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలు, ముఖ్యంగా చర్య మరియు వాక్ స్వేచ్ఛ గురించి. 3. ఎగ్జిక్యూటివ్. ప్రణాళికలు లేదా చర్యలను అమలులోకి తీసుకురావడానికి సంబంధించిన లేదా అధికారం కలిగి ఉండడం. 4. కలుపుకొని. సాధారణంగా ఊహించిన లేదా అవసరమైన అన్ని సేవలు లేదా వస్తువులతో సహా. 5. ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం. ఉత్తర శ్రీలంకలో శ్రీలంక తమిళ మైనారిటీలకు స్వతంత్ర మాతృభూమి కోసం పోరాడుతున్న వేర్పాటువాద తీవ్రవాద సంస్థ.
ప్రజాస్వామ్యం అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ అధికారంలో ఉన్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు మరియు వారికి జవాబుదారీగా ఉంటారు. ఇది సాధారణంగా సాధారణ ఎన్నికల ద్వారా జరుగుతుంది. అయితే లిబియాలో ప్రజాప్రతినిధులచే ఎన్నుకోబడకుండా లేదా కట్టుబడి ఉండకుండా రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ ఆర్సీసీ అంతిమ అధికారాన్ని కలిగి ఉంది. ఎన్నికైన అసెంబ్లీలు ఉన్నప్పటికీ వాటికి పరిమిత నిర్ణయాధికారం ఉంది మరియు ఆర్సీసీ ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంటారు మరియు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడని ఎవరు వారిపై అధికారం కలిగి ఉండరు. ఈ ప్రతినిధులు తమ పనికి సంబంధించిన వివరణల ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అభ్యర్థనపై సమాచారాన్ని అందించడం మరియు వారి పనితీరు ఆధారంగా తిరిగి ఎన్నిక కోరడం. ప్రజాస్వామ్యం అంటే సమానత్వం మరియు సమగ్రత. పెద్దలందరికీ వారి లింగం, సంపద, జాతి, మతం లేదా భాషతో సంబంధం లేకుండా ఓటు హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికి సమయం పట్టింది. ఓటింగ్ హక్కులు క్రమంగా విస్తరిస్తూ ఎక్కువ మందిని చేర్చాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఇప్పటికీ వివక్షాపూరిత చట్టాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ఎస్టోనియా పౌరసత్వ నియమాలు రష్యన్ మైనారిటీలకు ఓటు వేయడాన్ని కష్టతరం చేస్తాయి మరియు ఫిజీ ఎన్నికల వ్యవస్థ దేశీయ పిజియన్ల ఓట్లకు ఎక్కువ విలువను ఇస్తుంది. మన దేశంలో రాజ్యాంగం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరికీ సార్వత్రిక ఫ్రాంచైజీ అనుమతి ఎన్నికలలో ఓటు హక్కును మంజూరు చేస్తుంది. ప్రజాస్వామ్యం కేవలం ఓటింగ్ కంటే ఎక్కువ. పాలసీలు మరియు చట్టాల తయారీలో పౌరులు తమ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. బహిరంగ చర్చలు మరియు పౌర కమిటీల ద్వారా దీనిని సాధించవచ్చు. అయినప్పటికీ పాల్గొనడం కష్టం మరియు కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించవు. అదనంగా చాలామంది ప్రజలు పబ్లిక్ విషయాల గురించి పట్టించుకోరు మరియు ఓటు వేయకూడదని ఎంచుకుంటారు. (2012) యుఎస్ అధ్యక్ష ఎన్నికలలో 40% కంటే ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయలేదు. ప్రజాస్వామ్యానికి పౌర స్వేచ్ఛ అవసరం.
నిర్ణయాధికారంలో పాల్గొనేందుకు ప్రజలకు స్వేచ్ఛ అవసరం. స్వతంత్ర అభిప్రాయాలను తెలుసుకోవడం, చర్చించడం మరియు వ్యక్తీకరించడం వంటివి ఇందులో ఉంటాయి. ప్రసంగాన్ని సెన్సార్ చేయడం, సంఘాలను పరిమితం చేయడం మరియు సమాచారాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా ప్రభుత్వాలు ఈ హక్కులను నియంత్రించడానికి ప్రయత్నించాయి. కొన్ని దేశాల్లో ఒక పార్టీ మాత్రమే పనిచేయడానికి అనుమతించబడుతుంది. ఈ పరిమితులు ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడానికి సహాయపడతాయి. ప్రజాస్వామ్యానికి సమానత్వం అవసరం. ప్రజాస్వామ్యానికి ప్రతి ఒక్కరూ సమానమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం అవసరం. అయితే దీనికి సమాజంలో మరియు ఆర్థిక వ్యవస్థలో ధనిక మరియు పేద లేదా ఉన్నత మరియు తక్కువ తరగతుల మధ్య పెద్ద అంతరాలు ఉంటే అప్పుడు సమానమైన ఓటింగ్ అంటే పెద్దగా అర్థం కాదు. ధనవంతులు మరియు శక్తిమంతులు సులభంగా ఇతరులను వారి మార్గంలో ఓటు వేయవచ్చు. చాలా కుటుంబాలలో ప్రతి ఒక్కరూ ఎవరికి ఓటు వేయాలో పురుషులు నిర్ణయిస్తారు, స్త్రీలు కూడా. యుఎస్ఏ వంటి దేశాలలో మీడియా ఎక్కువగా ధనిక కంపెనీలు లేదా శక్తివంతమైన వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. వారు ప్రజలు చూసే మరియు వినే వాటిని నియంత్రిస్తారు మరియు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు. ధనవంతులు మరియు శక్తివంతులు కూడా చట్టసభ సభ్యులకు ప్రత్యక్ష ప్రాప్యతను కలిగి ఉంటారు మరియు విధానాలను రూపొందించగలరు. పేద మరియు చదువురాని వ్యక్తులకు అలాంటి ప్రవేశం లేదు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యానికి సమానమైన ఓటింగ్ మాత్రమే కాకుండా సామాజిక మరియు ఆర్థిక న్యాయం అవసరం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలు అవసరం. దేశం మంచి నాయకులను కలిగి ఉండాలంటే స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాతమైన ఎన్నికలు ముఖ్యమైనవి. కొన్ని దేశాలు పోటీ చేయడానికి కొన్ని పార్టీలను మాత్రమే అనుమతించడం ద్వారా ఎంపికలను పరిమితం చేస్తాయి. మరికొన్ని దేశాల్లో కూడా అధికారంలో ఉన్నవారు ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయవచ్చు. ప్రజాస్వామ్యానికి నిజమైన ఎంపికలు మరియు నాయకులను తొలగించే సామర్థ్యం అవసరం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను అనుసరిస్తాయి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థను కలిగి ఉంటాయి మరియు మైనారిటీ హక్కులను పరిరక్షిస్తాయి. ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఉన్నాయి, కానీ రాజ్యాంగ చట్టం మరియు పౌర హక్కుల పరిధిలో పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం మెజారిటేరియన్ వర్సెస్ కలుపుకొని మొత్తం. ప్రజాస్వామ్యం తరచుగా మెజారిటీ పాలనగా పరిగణించబడుతుంది, కానీ విభిన్న దేశాలలో అభిప్రాయ భేదాలు అనివార్యం. సాధారణ పరిస్థితుల్లో మెజారిటీ ఓటింగ్ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ మొత్తం కమ్యూనిటీలు లేదా తరగతులతో కూడిన సంక్లిష్ట పరిస్థితులలో ఇది విభజించవచ్చు. ఈ సందర్భాలలో మెజారిటీ మరియు మైనారిటీ రెండింటి అవసరాలను పరిగణలోకి తీసుకునే సమ్మిళిత విధానం మరియు
ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు ఉదాహరణలు దీనిని వివరిస్తాయి. బెల్జియం మరియు శ్రీలంక. బెల్జియం ఒక చిన్న యూరోపియన్ దేశం. దాని ఫ్లాండర్స్ భాగంలో చాలామంది ప్రజలు డచ్ మాట్లాడతారు. అయితే వాలోనియా భాగంలో ఎక్కువ మంది ఫ్రెంచ్ మాట్లాడతారు. తక్కువ సంఖ్యలో ప్రజలు జర్మన్ మాట్లాడతారు. బ్రస్సెల్స్లో చాలామంది ప్రజలు ఫ్రెంచ్ మాట్లాడతారు. 1950 మరియు 1960లలో డచ్ మరియు ఫ్రెంచ్ మాట్లాడేవారి మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ముఖ్యంగా డచ్ మాట్లాడేవారు మైనారిటీగా ఉన్న బ్రసెల్స్లో విభిన్న జనాభాతో భారతదేశానికి సమీపంలో ఉన్న శ్రీలంక ద్వీపం. దాని జనాభాలో ఎక్కువ మంది సింహళం మాట్లాడేవారు 74%. తరువాత తమిళం మాట్లాడేవారు 18%. చాలామంది సింహళ ప్రజలు బౌద్ధులు మరియు ఎక్కువ మంది తమిళం మాట్లాడేవారు హిందూ లేదా ముస్లింలు. ఈ దేశాల్లో మెజారిటీ అభిప్రాయాలను అనుసరించాలా? రెండు చోట్ల ఏం జరిగిందో చూద్దాం. శ్రీలంకలో మెజారిటేరియనిజం. పంతొమ్మిది 1948లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సింహళ నాయకులు తమకు మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుకున్నారు. వారు సింహళాన్ని మాత్రమే అధికారిక భాషగా చేశారు మరియు సింహళ ఉద్యోగ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది తమిళ సమాజాన్ని విడిచిపెట్టినట్లు భావించింది మరియు రెండు సమూహాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. తమిళులు సమాన హక్కులు మరియు స్వేచ్ఛ కోసం పోరాడారు, కానీ వారి అభ్యర్థనలను తిరస్కరించారు, వ్యతిరేకించారు. ఎల్టీటీఈ అనే అతివాద రాడికల్ సమూహం కొన్ని తమిళ ప్రావిన్స్లను అధీనంలోకి తీసుకున్నప్పుడు అది అంతర్యుద్ధానికి దారితీసింది. శ్రీలంక సైన్యం ఎల్టీటీఈని ఓడించింది, కానీ చాలామంది తమిళ ప్రజలు చంపబడ్డారు లేదా శరణార్థులుగా విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది దేశ అభివృద్ధిని దెబ్బతీసింది. బెల్జియంలో వసతి. బెల్జియం నాయకులు తమ ప్రాంతీయ భేదాలు మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించారు. సహజీవనం కోసం ఒక ప్రత్యేక ఏర్పాటు కోసం వారు 1970 నుండి 1993 వరకు తమ రాజ్యాంగాన్ని 4 సార్లు సవరించారు. బెల్జియం మోడల్ కేంద్ర ప్రభుత్వంలో సమాన సంఖ్యలో డచ్ మరియు ఫ్రెంచ్ మాట్లాడే మంత్రులను నిర్ధారిస్తుంది. మరియు చట్టాల కోసం 2 భాషా సమూహాల నుండి మద్దతు అవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయమైన అధికారాలను కలిగి ఉంటాయి మరియు
కేంద్ర ప్రభుత్వానికి లోబడి ఉండవు. బ్రస్సెల్స్ 2 భాషా సంఘాల నుండి సమాన ప్రాతినిధ్యంతో దాని ప్రభుత్వాన్ని కలిగి ఉంది. డచ్ మాట్లాడే సంఘం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించడమే దీనికి కారణం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ భాషా సంఘాల వ్యక్తులచే ఎన్నుకోబడిన సంఘం ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం సాంస్కృతిక, విద్య మరియు భాష సంబంధిత విషయాలపై అధికారాన్ని కలిగి ఉంది. ఈ ఏర్పాట్లు బెల్జియంలో సంఘర్షణ మరియు విభజనను నిలిపివేశాయి. న్యాయం మరియు న్యాయ కారణంగా బ్రస్సెల్స్ EU ప్రధాన కార్యాలయం. బెల్జియం మరియు శ్రీలంక ప్రజాస్వామ్య దేశాలు అయితే అధికారాన్ని వేర్వేరుగా పంచుకుంటాయి. బెల్జియం వైవిధ్యానికి విలువనిస్తుంది మరియు శ్రీలంక తిరస్కరణ సంఘర్షణకు కారణమైంది. పౌరుల గౌరవం మరియు స్వేచ్ఛ. పౌరుల గౌరవం మరియు స్వేచ్ఛను గౌరవించడం కోసం ప్రజాస్వామ్యం మంచిది. సంఘర్షణలు జరగవచ్చు, అయితే ప్రజాస్వామ్యానికి దీని గురించి తెలుసు. కొన్ని సమాజాలు స్త్రీలను మరియు వెనుకబడిన వర్గాలను సమానంగా చూడటం కష్టం. ప్రజాస్వామ్యం ఈ వ్యక్తులకు సహాయం చేస్తుంది. ప్రజలు ప్రజాస్వామ్యం మెరుగుపడాలని కోరుకుంటారు మరియు దాని నుండి అధిక అంచనాలను కలిగి ఉంటారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు వారు విమర్శనాత్మకంగా ఆలోచిస్తున్నట్లు చూపుతాయి. ముగింపు. చట్టపరమైన సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ మరియు చట్ట నియమాలు తరచుగా బాగా పనిచేసే ప్రజాస్వామ్యం యొక్క పునాది లక్షణాలుగా వ్యాఖ్యాతలచే గుర్తించబడతాయి.